అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామగుండం కమిషనరేట్లోని ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మనతో పాటు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ సార్ పల్లె నిద్ర అంటూ మొదలు పెడుతుండ్రు, ప్రజలతో మమేకం. దీని ప్రధాన ఉద్దేశం ప్రతి విలేజ్కి కనెక్టివిటీ కావాలి. స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళని ఎట్లుంది గ్రామాల పరిస్థితి? గ్రామాల్లో అప్పటికంటే ఇప్పటికి చాలా డెవలప్ అయింది. గ్రామాల్లో చాలా డెవలప్. కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు కావచ్చు, స్టేట్ వైడ్గా, నేషన్ వైడ్గా చూసుకుంటే కొద్దిగా ఇక్కడ మాజీ మావోయిస్టు నేత హుసేన్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అసలు నిజమేంటి, ఎందుకు అరెస్ట్ చేయడం? ఈజ్ వర్కింగ్ సీక్రెట్లీ ఫర్ మావోయిస్ట్ ఏజెన్సీ. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ రవినాయక్. ప్రధానంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో పల్లె నిద్ర అంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతుంది. దీంతోపాటు కోల్బెల్ట్ ప్రాంతంలో అర్బన్ మావోయిజం సీకాస పేరుతో కొంత ఆర్గనైజేషన్ జరుగుతుందని ఇటీవలే ఒక మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత క్రైమ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓవరాల్గా రామగుండం ప్రస్తుత పరిస్థితి, రామగుండం కమిషనరేట్లోని ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మనతో పాటు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ సార్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ పల్లె నిద్ర అంటూ మొదలు పెడుతుండ్రు, నేరుగా గ్రామాలలోకి వెళ్తుండ్రు, ప్రజలతో మమేకం. ఏంటి అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? యాక్చువల్గా ది కాన్సెప్ట్ ఈజ్ బ్యాక్ టు బేసిక్స్. బేసిక్ పోలీసింగ్ ఏంటి, తర్వాత ఇంతకుముందు బేసిక్ పోలీసింగ్, అర్బన్ పోలీసింగ్ అయిపోయిన తర్వాత సైబర్ క్రైము, తర్వాత ఇవన్నీ నార్కోటిక్స్ అని అట్లా వెళ్ళిపోయింది. బేసిక్ పోలీసింగ్లో కొద్దిగా ఈ దాని మీద ఫోకస్ ఎక్కువ, దాని తగ్గిందని చెప్పేసి బేసిక్ పోలీసింగ్ చేయాలి. అంటే ప్రతి విలేజ్కి కనెక్టివిటీ కావాలి. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 20 గ్రామాలు, ఒక 20-25 హ్యామ్లెట్స్ ఉంటాయి. అలాగే ఇంకా అర్బన్లో కొన్ని అటాచ్డ్ రూరల్ ఏరియా ఉంటుంది. సో ప్రతి విలేజ్ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్హెచ్ఓకి ప్రతి విలేజ్ కనెక్టివిటీ ఉండాలి. అతనికి పోయే దారి ఏంటి, పోతుంటే ఎన్ని కల్వర్ట్స్ ఉంటాయి, ఎక్కడ బాగు రావచ్చు, ఎక్కడ ఫ్లడ్ వస్తే ఎట్టవచ్చు, దాని తర్వాత అట్లా ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా. సో ఒకసారి పోయి విలేజెస్తో ఒట్టిపోతే ఒకరోజు పోయి ఇట్లా వస్తే కాదు, ఒకరోజు ఇలా బైక్ వేసుకొని పోయి బండి వేసుకొని పోతే కాదు. అక్కడ ది హ్యాస్ టు స్టే. పబ్లిక్తో వీళ్ళ కొంతమంది స్టాఫ్తో వెళ్తే అక్కడ నైట్ హాల్ట్ చేస్తే టైం దొరుకుతుంది. అందరూ సాయంత్రం అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత పోలీసు వచ్చారు, ఎస్హెచ్ఓ వచ్చాడు, ఏసీపీ వచ్చాడు, ఇన్స్పెక్టర్ వచ్చారు. అదే దానికోసం ఒక ఎగ్జాంపుల్గా నేనే వెళ్ళాను. సిపిఐ వచ్చాడు డైరెక్ట్గా, వచ్చేస్తే అందరూ వచ్చారు. నేను వెళ్ళినప్పుడు స్కూల్ ఆవరణలో పెట్టాం. అరౌండ్ 7-7:30కి అట్లా, అంటే అందరూ భోజనం చేసుకుని వచ్చారు. మేము వస్తున్నామని చెప్పి అందరూ కూడా రెడీగా వచ్చారు. చాలామంది తాగి వచ్చారు, కొంతమంది భోజనం చేసి వచ్చారు. సో ఇక్కడ దాన్ని బట్టి చూస్తే అందరూ ఈజీగా వాళ్ళతో ఫస్ట్ ఆ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్. స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళని వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఒక ఫ్యూచర్లో ఏదైనా కావాలని డిజైర్ ఉందా లేదా. అసలు అందరికీ కొంతమంది అడిగితే మీరు ఏం కావాలనుకుంటున్నారంటే ఎవరు పిన్ డ్రాప్ సైలెన్స్. మళ్ళీ అడిగాను, ఏదో భయపడి చెప్పట్లేదు అని. మళ్ళీ అడిగితే కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు మూడోసారి నాకే డౌట్ వచ్చింది, నిజంగా అసలు వీళ్ళకి ఆస్పిరేషన్ ఉందా లేదా. సరే ఒకరిని పిలిచి ఒకరిని లేచి అడిగాను, నీకేం కావాలని ఉంది బాబు అని అంటే తెలియదు సార్ అంటున్నాడు. అంటే వాళ్ళకి అసలు ఒక లైఫ్లో ఇది కావాలనే కోరికనే లేదు ఫస్ట్. దట్స్ వాట్ ఐ టోల్డ్. ఫస్ట్ నీకు ఏదైనా సరే ఒక ఎవరైనా చూసి కానీ, ఏదైనా చదివి కానీ, విని కానీ ఇన్స్పైర్ అవుతావు. అసలు ఆ ఇన్స్పిరేషన్ లేదు వాళ్ళకి. ఏం కావాలి, నాకు కావాలనేది అనేది తెలియదు వాళ్ళకి. అదే రోజు స్కూల్కి పోతున్నారు, వస్తున్నారు, ఇంట్లో తింటున్నారు, పెరుగుతున్నారు, అంతేగాని లైఫ్లో ఏది చేయాలనే కోరిక లేదు. ఫస్ట్ అదొక్కటి చెప్పాను. ఫస్ట్ ఏదైనా కావాలనే కోరిక ఉంటే, ఎగ్జాంపుల్ చాలామంది చెప్పాము, నీకు పావర్టీగా, నీ పేదరికమో, నీకు తక్కువ కులం వాడివో, అది ఇది ఏది అడ్డు రాదు. అంటే అడ్డు వస్తాయి, కానీ ఆ కోరిక ముందు, అది సాధించాలనే కోరిక ముందు ఇదన్నీ గాలిమేడల్లాగా ఒక క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతాయి. సో దట్స్ వాట్ ఐ టోల్డ్. ఆ పిల్లలు అయిన తర్వాత పెద్దలు ఉన్నారు, మీ సమస్యలు ఏంటి, ఇక్కడ చాలామంది మా దగ్గర ఉన్న కొన్ని క్రైమ్స్ని
ఒక లింక్ చేసుకుంటూ, అంటే పీడిఎస్ రైసు, మీరు రైస్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకొని మనకి ఇంకా చీప్ రేట్లో ఇస్తుందంటే అవి మేము తినేటట్లు లేవు అంటారు. మంచిగా ఇస్తున్నారు కదా అంటే మేము వేరే దానికి అలవాటు పడ్డాం అట్లా అని. తర్వాత అది తక్కువ ఇస్తున్నారు, సరిపోవట్లేదు, అవి ఏం చేసుకోవాలి తీసుకొని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు డైరెక్ట్. దానివల్ల అది మెయిన్ కాజ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ డబ్బులన్నీ తీసుకొచ్చి వేరే వాళ్ళకి అమ్ముకేసుకున్నారు. అట్లా అవుతుంది. దాన్ని కట్టెలు చేయాలని మనం కేసులు పెడుతున్నాం. ఎన్ని కేసులు పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు, పూర్తిగా దాని యొక్క ప్రాబ్లమ్ని క్రక్స్ ఆఫ్ ద పాయింట్ నుంచి సాల్వ్ చేయడం. అయితే ఏమైతే బాగుంటుంది, మీకు ఎట్లయితే బాగుంటుంది అంటే మాకు సన్నబియ్యం ఇవ్వాలి, చాలా ఫైన్ అంటే ఇక్కడ అలవాటు అట్లా అయిపోయింది. అంటే ఇంతకుముందు ఏది ఇచ్చినా మహాపదార్థం టైప్లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ అట్లా లేరు. మాకు ఇది కావాలి, నాకు ఈ స్టాండర్డ్లో కావాలి, నాకు ఇట్లనే అవుతుంది, అయితే నేను తీసుకుంటా. అది తక్కువ, దానికనే తక్కువ ఇచ్చామనుకో డిస్కార్డ్. అది మళ్ళీ అది ఏం చేయాలా, అది అలా సైఫన్ అయిపోతుంది, పక్కదారి పడుతుంది. దానికి క్యాచ్ చేసుకునే వాళ్ళు ఎట్లాగో ఉంటారు. అది సో అది ప్రాబ్లం ఒకటి. తర్వాత ఆల్కహాలిజం అన్న ఉంటే ఈ ప్రైసెస్ అన్నీ ఉన్నాయి, అది కొనుక్కోలేము, అది దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. ఇది మీరు పట్టుకుంటున్నారు. అసలు అది ఇట్లాంటి స్పూరియస్ ఆల్కహాల్ అనేది తాగకూడదు, ఇట్లాంటివి అన్నీ చెప్పాము. ఎట్లా అంటే చాలామంది రీసెంట్గానే కొంతమంది అక్కడ తమిళనాడులో జరిగినది తాగేసి చనిపోతున్నారు. గ్రాడ్యువల్గా అది పోలీస్ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుంటూ అది కంప్లీట్గా దాన్ని ఎరాడికేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. రీసెంట్గా కూడా కేసెస్ అయినాము, అలా చెప్పాము కూడా. ఒక విధంగా పాజిటివ్గా ఇట్లా చేయకూడదు, చేస్తే మీ హెల్త్ పాడవుతుంది, మీకు పిల్లల ముందర మీ యొక్క ఇదైపోతుంది, మీ ఎకానమీ దెబ్బతింటుంది, ఫ్యామిలీ ఎకానమీ అని చెప్పుకుంటూనే అట్ ద సేమ్ టైం తాగితే చేసిన వాళ్ళని, బ్రీవింగ్ చేసే వాళ్ళని, అమ్మేవాళ్ళని, చిల్లరగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ అందరినీ మీద కేసులు అవుతాయి. కేసులు అవుతే చాలా సీరియస్గా మీ యొక్క ఇదవుతుంది అని. అదే కాకుండా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు ఏం ఉద్యోగాలకి ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి. కానీ అదే యూత్ దాంట్లో ట్రాన్స్పోర్టేషన్లో కానీ, బ్రీవింగ్లో కానీ, అమ్మడంలో కానీ, సెల్లింగ్లో కానీ చేస్తే వాళ్ళకు పోలీస్ వెరిఫికేషన్ అని ఉంటుంది. రేపొద్దున మీకు జాబ్ వచ్చినా, నీకు రిజర్వేషన్ ఉంటుంది అనుకో, సపోజ్ రిజర్వేషన్లో నీకు ఏదో జాబ్ వచ్చి కానిస్టేబుల్ జాబో ఏదో గ్రూప్ 2 గ్రూప్ 4 వచ్చింది, మరి రేపొద్దున ఏ కేసులు ఇన్వాల్వ్ అంటే నీకు వచ్చిన జాబ్ పోతుంది. ఇప్పుడే ఇన్వాల్వ్ కాకండి. సో క్రైమ్లో ఎప్పుడు ఎనీ క్రైమ్లో ఇన్వాల్వ్ కాకండి. అది కాక స్పోర్ట్స్ యూనిటీ ఉండాలి. పబ్లిక్ ఒక ఊళ్ళో ఆ వీధి సపరేటు, ఈ వీధి సో ఎస్సీ వీధి, ఈ వీధి అది, ఈ వీధి అది అని అట్లా డిమార్కేషన్ ఉండకూడదు. వీధి కాదు, ఇట్స్ ద విలేజ్ ఇంపార్టెంట్. విలేజ్లో అందరూ సమానంగా, అందరూ సమానత్వం ఎప్పుడు వస్తుంది, ఆటల ద్వారా వస్తుంది. అందుకని రీసెంట్గా మేము వాలీబాల్ కిట్, స్పోర్ట్స్ కిట్లు, ఏం కావాలంటే అది, మీకు ఏం కావాలంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్కడ కాస్ట్ ఏమేమి ఉండదు, కాస్ట్ క్రీడు నీవు ఎక్కువ తక్కువ ఎవ్వరు ఉండదు. ఆ విలేజ్లో ప్రతి ఒక్కరికి ఆడాలని ఉంటుంది, అందరూ కంపల్సరీ ఆడాల్సిందే. ఇప్పుడు క్రికెట్ ఆడ 11 మంది ఇటు 11 మంది అటు కావాల్సిందే. 11 మంది లేదు ఆడలేము, ఆడలేము కంపల్సరీ. అరే దారా నువ్వు కూడా దాంట్లో జాయిన్ అయ్యి నువ్వు కూడా ఆడు అని చెప్పి అప్పుడు యూనిటీ పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఒక యూనిటీ పెరిగి, ఫ్రెండ్షిప్ పెరిగి, ఒక మంచిగా విలేజ్కి ఏమైనా కావాలని ఆలోచన చేసినప్పుడు అది చేసుకోగలుగుతారు. ఏదైనా స్టార్టప్ పెట్టవచ్చు, ఏదైనా చేయండి, పార్ట్ టైంలో చూడండి. అది తర్వాత మీరు జూనియర్స్కి మీరు మెంటర్స్గా ఉండాలి అని అలా చెప్పడం జరిగింది. స్టూడెంట్స్కి అది, పెద్దవాళ్ళకి ఇది. తర్వాత రైతులకి ఇప్పుడు ఇది ఏది మన పత్తి రైతు పండిస్తున్నారు, పత్తి రైతు స్పూరియస్ సీడ్స్ కొంటున్నారు, తక్కువ వస్తుందని. ఎంత తక్కువ వచ్చిందని ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత నువ్వు వేసి పంటకు మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ ఒక 6 నెలలు వెయిట్ చేసి దాని తర్వాత అక్కడ రాకపోతే ఇవి తక్కువ వచ్చిందని చెప్పేసి మొత్తం లాస్ కదా, 100% లాస్ అవుతుంది. అదే నువ్వు స్టాండర్డ్ సీడ్స్ని కొద్దిగా ఎక్కువైనా తీసుకొని కొంటే నీకు ప్రాఫిట్ మినిమం గ్యారంటీ ఉంటుంది. అది అవలంగా చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా స్పూరియస్ సీడ్స్ తెచ్చినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, రీసెంట్గా కేసెస్ చాలా ఉన్నాయి. మీడియా మిత్రులు కూడా చాలా బాగా మంచి పబ్లిష్ చేశారు. పట్టుకున్నప్పుడు ఇక్కడే నేను లారీలో కొద్దిగా పట్టుకొని ఇక్కడ
ప్రెస్ మీట్ పెట్టాము, వాళ్ళకి అది కూడా చెప్పాము. వస్తే మాత్రం మేము పీడీ యాక్ట్ కూడా పెడతాం. ఆల్మోస్ట్ చాలా వరకు అప్పుడున్నంత ర్యాంపెంట్గా లేదు, ఏదో 20 కిలోలు 10 కిలోలు తెచ్చుకొని అమ్ముకున్నారు, వాళ్ళని కూడా పట్టేసాము చాలా వరకు. ఇంకేదైనా పబ్లిక్ని తీసుకోవడం అంటే వెన్ దెర్ ఇస్ నో డిమాండ్ నో సప్లై, జీరో అయిపోతుంది. సో డిమాండ్ అనేది పూర్తిగా కట్టెలు చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ పోతుంది. సో దాట్స్ అది చెప్పాము. సో ఇలా కొన్ని పారామీటర్స్లో తీసుకొని అన్ని తర్వాత ఇవి పాజిటివ్గా కలిసినప్పుడు ఎవరో ఒకరు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వచ్చి మాట్లాడతారు. అందరు ఉన్నప్పుడు మాట్లాడకుండా పక్కకు వచ్చి మాట్లాడతారు. మా వాళ్ళందరూ మేము ఇలా చెప్తుంటే మా వాళ్ళందరూ కూడా దాంట్లో ఊర్లో స్ప్రెడ్ అయ్యి ఏం జరుగుతుంది, ఏడో గట్టు పంచాయతీ ఉందా, లేకపోతే ఏదో రోడ్ పంచాయతీ ఉందా, ఇల్లు పంచాయతీ ఉందా, అవన్నీ ఉంటాయి, తెలుస్తాయి. అప్పుడు లోకల్గానే ఓహో ఈ విలేజ్ ఇట్లా ఉంది, సో ఏం స్టెప్స్ తీసుకుంటూ బాగుంటుంది, మనకు ఒక ఓవరాల్ బర్డ్స్ ఐవ్యూ వస్తుంది. అది దట్స్ వాట్ ద ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ ఫర్. ప్రధానంగా ఈ ప్రోగ్రామ్ మీరే డిజైన్ చేశారు సార్, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? లేదు, ఇప్పుడైతే నేనే స్టార్ట్ చేశాను ఇక్కడ. దాని తర్వాత రీసెంట్గా అది చూసిన తర్వాత మా డీజీ గారు, తర్వాత అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ గారు, తర్వాత లా అండ్ ఆర్డర్ గారు, తర్వాత కొంతమంది సిపిఎస్ సార్ ఇది బాగుంది కదా అని టెలికాన్ఫరెన్స్లో కూడా అందరూ ఇది ఇట్లా బాగుంది శ్రీనివాస్ ఇది అందరూ ఇంప్లిమెంట్ చేస్తే ఫుల్ మాకు ఎడ్జ్ టు ఎడ్జ్ మన పరిధి ఎంత ఉందో తెలంగాణ, ఇప్పుడు నా పరిధి కమిషనరేట్ పరిధి, ఎడ్జ్ టు ఎడ్జ్ నా పరిధిలో మొత్తం నాకంతా ఒక అవగాహన, అన్ని విలేజెస్ అంతా అందరు నా మెన్నందరూ విలేజెస్కి వెళ్ళారు, ఆల్ ఆఫీసర్స్ విలేజెస్కి చుట్టి వచ్చారు, అంత కనెక్టివిటీ అయింది, స్ప్రెడ్ అయింది. బాగా మాకు థ్రెడ్స్ ఉన్నాయి, ఏ థ్రెడ్ ఎక్కడి నుంచి గుంజాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ లూజ్ వదలాలి అని మనకు తెలుసు సార్. అంటే డాక్టర్ శ్రీనివాస్ నేరుగా గ్రామాల్లోకి వెళ్ళారు, ప్రజలతో మమేకమయ్యారు. ఎట్లుంది గ్రామాల పరిస్థితి ఎట్లుంది? మీరు కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చి నేరుగా ఒక కమిషనర్ స్థాయిలో ఉన్నారు. ఎట్లుంది గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? మీరు అంతకుముందుకు ఇప్పటికీ ఏ విధంగా ఉంది పరిస్థితి? గ్రామాల్లో అప్పటికంటే ఇప్పటికి చాలా డెవలప్ అయింది. గ్రామాల్లో చాలా డెవలప్మెంట్ ఉంది. రోడ్స్ కనెక్టివిటీ అప్పుడైతే కరెంట్స్ ఉండేవి కాదు, రోడ్స్ ఉండేవి కాదు, వర్షం వస్తే పూర్తిగా ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. ఒకరోజు ఒక్కో బస్సు మార్నింగ్ వస్తే రాత్రికి వచ్చేది. ఇప్పుడు ఎంత స్పీడ్ ఏజ్ అయిపోయింది. ఇంకా డెవలప్ కావాలి. ఇండియా అనేది డెవలప్ కావాలి. ఎట్లా అంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్ డెవలప్ అయితే మాత్రం కాదు. సో 70% పీపుల్ స్టిల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియా. రూరల్ కనెక్టివిటీ ఏంటంటే మనకు బేసిక్ కనెక్టివిటీ అంటే ఫిజికల్ కనెక్టివిటీ ఇంకా అంత స్పీడ్గా డెవలప్ కాలేదు. అదే ఇంటర్నెట్ కనెక్టివిటీ హై స్పీడ్లో డెవలప్ అయిపోయింది. అందుకనే ఫ్రాడ్స్ అవుతున్నాయి, సైబర్ ఫ్రాడ్స్ అవుతున్నాయి. అదే సార్, ఎట్లుంది మన కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు కావచ్చు? సైబర్ నేరాలు ఇది వేరే స్టేట్ వైడ్గా నేషన్ వైడ్గా ఎంత ఉందో అంతగా చూసుకుంటే కొద్దిగా ఇక్కడ తక్కువ ఉంది. కానీ హైదరాబాద్ సిటీ ఇంకా ఎక్కువ ఉంది. సిటీలో తెలంగాణలో సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మనము టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ ఉన్నాం. సౌదర్న్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు అండ్ ఈ మెట్రో సిటీస్లో అంటే మనం కూడా ఈక్వల్గా ఉన్నాం. సో చాలా ఫాస్ట్గా టెక్నాలజీ అడాప్టేషన్ అయిపోతుంది. కానీ దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియదు. ఇప్పటికీ చాలామంది తెలియదు. అంటే దాంట్లో ఎంత అడ్వాన్స్మెంట్ ఫాస్ట్గా టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ ప్రొటెక్షన్ వేసుకున్నా, సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ వేసుకున్నా, తర్వాత ఈ ర్యాన్సమ్ వేర్స్కి వచ్చినవి వాటికి యాంటీడోట్స్ వేసుకున్నా కానీ యాంటీ సాఫ్ట్వేర్ వేసుకున్నా పనిచేయవు. అవి దానికన్నా ఇంకోటి తయారు చేస్తూనే ఉన్నారు. అట్లా తర్వాత రీసెంట్గా ఆన్లైన్ గేమ్స్ అయిపోయింది. ఆన్లైన్లో ఇంతకుముందు రమ్య ఆడితే ఇప్పుడు ఎవడో చెట్టు కింద మామిడి చెట్ల కింద కూర్చొని ప్యాక్ ఆడుకుంటే పోతున్నాం, మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పైరాయిడ్ చేసి పట్టేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఆడాల్సిన అవసరం లేదు, మొబైల్లో డైరెక్ట్ ఆడవచ్చు. అది పట్టుకోవడం కూడా కష్టం. వాడు ఎప్పుడు బంద్ చేసుకుంటాడో, ఎప్పుడు అసలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారో, కొన్ని సర్వర్స్ అవన్నీ ఎక్కడి నుంచో ఆపరేట్ చేయొచ్చు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతాయి. మోస్ట్లీ చైనీస్ యాప్స్. వాళ్ళు డబ్బులు ఇస్తారు ప్లస్ ఆడిస్తున్నారు, రెండు చేస్తున్నారు. వీడేం చేస్తుంటే చాలామంది డబ్బులు వస్తున్నాయి కదా ఈజీగా. నువ్వు 5,000 డబ్బులు అంటే ఈజీగా ఒక క్లిక్ ఆఫ్ ద బటన్లో 5,000 నీకు వచ్చేసి నీ అకౌంట్లో పడిపోతున్నాయి. దాని తర్వాత నువ్వు ఇంట్రెస్ట్ 10%, 20%, 24% తీసుకొని ఇంట్రెస్ట్లు తీసుకొని వాళ్ళు నీ ముందు ఫామ్ ఫిలప్ చేయడానికి ముందు అన్నీ నీ యాక్సెప్ట్ చేపిస్తారు. నీ అకౌంట్ నెంబరు, నీ ఆధార్ నెంబరు, నీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, నీది యొక్క ఈవెన్ ఫోన్ గ్యాలరీ కూడా, ఫోటో గ్యాలరీ కూడా నీకు. రీసెంట్గా కొంతమంది అక్కడ ఇక్కడ సూసైడ్లు చేసుకున్నారు. చాలామంది అప్పులు దాని తీసేసుకుంటున్నారు. కట్టలేని టైంలో
వాళ్ళది ఫోన్ గ్యాలరీ నుంచి తీసుకొని మార్ఫింగ్ చేసి రకరకాలుగా చేసి వేరే వాళ్ళ అందరికీ నీ కాంటాక్ట్స్కే పంపించేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే చాలా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు చాలా ఇదైపోతున్నారు. దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. అదే మా దగ్గర ఇక్కడ కొంత సూసైడ్స్ ఎక్కువగా టెండెన్సీ ఉంది. ఫెయిల్ అయితే సూసైడ్, భార్య తిడితే సూసైడ్, భర్త తిడితే సూసైడ్, ఇంట్లో మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే కూడా సూసైడ్. ఇంత డెలికేట్గా ఉన్నారు. వై డెలికేషన్, ఇంత మెంటల్లీ డెలికేట్ ఎందుకు ఉన్నారు అనేది కూడా ఒక రీసెర్చ్ లాగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించాము. ఇప్పుడు ఒక యూనివర్సిటీతో మాట్లాడి ఈ మొత్తం వాట్ ఈస్ ద సైకీ ఆఫ్ దిస్ ఏరియా, వై దే ఆర్ ప్రోన్ టు దిస్ సూసైడల్ టెండెన్సీ అది చూస్తున్నాం. అండ్ సూసైడల్ టెండెన్సీ నెక్స్ట్ కమింగ్ టు ద మిస్సింగ్, అంటే ఈ నుంచి పారిపోవడం. సింపుల్గా భార్య పారిపోతాడు, భర్త పారిపోతాడు, ముసలాడు పారిపోతాడు, పిల్లాడు పారిపోతాడు, వాళ్ళని పట్టుకోలేక మేమంతా. అండ్ మోరెవర్ ఇంత కాంప్లెక్స్ సొసైటీలో, అడ్వాన్స్డ్ సొసైటీలో ఒకసారి పారిపోతే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ ఇంపాసిబుల్. మనకున్న టైంలో, మనకున్న కేసెస్లో, నా డే టైంలో వాడు సూసైడ్ చేసుకొని అది మన స్విచ్ ఆఫ్ చేసుకొని ఎంత దూరమని వెళ్ళొచ్చు. దెన్ హౌ డూ ఫైండ్, ఎక్కడ పోయి తిరుగుతావు? అది కూడా పోలీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా పబ్లిక్ అర్థమైతే లేదు, కానీ వాడు స్విచ్ ఆఫ్ చేసుకొని పక్క వీధిలో దక్కుంటే కూడా పట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు. హౌ? ఎందుకంటే ఈ కాంప్లెక్స్ ఇంతకుముందే చిన్న పల్లెటూరు, వాడు ఈ పల్లెటూరు నుంచి పోతే ఇంకో పల్లెటూరుకో లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటికో పోయేవాడు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ అయిపోయింది. వితిన్ 1 డేలో హీ కెన్ గో టు ఎనీవేర్. అది ఇంపాసిబుల్ అయిపోతుంది. ఎట్లుంది సార్ ప్రధానంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏంది? నిన్ననే ఒక మాజీ మావోయిస్టు నేత హుసేన్ అరెస్ట్ చేసిన పరిస్థితి, మావోయిస్టే అని చెప్తున్న పరిస్థితి. అసలు నిజమేంటి, ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? తను కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. అప్పుడు ఇంతకుముందు 2021లో కేసు అయింది. దాంట్లో A1 to A6 అండ్ 97 వరకు ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, అంతే నాట్ నోన్. ఇతని పేరు బయటకు వచ్చింది. దెన్ అతను ఆల్రెడీ 2013లో అక్కడ జార్ఖండ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద 4 years కన్విక్షన్ పడ్డది. 4 years అయిన తర్వాత బట్ ఈజ్ అవుట్ సైడ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్నాడు. బట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్నా కానీ మనకు కొంత ఇన్ఫర్మేషన్ బట్టి ఈజ్ వర్కింగ్ సీక్రెట్లీ ఫర్ ద మావోయిస్ట్ ఏజెన్సీ. అందుకనే మాకు కొన్ని లిటరేచర్ మనకు దొరికింది అతను ఇంటర్సెప్ట్ చేసినప్పుడు. దానివల్ల దాంట్లో ఉన్న పర్సన్ ఆల్రెడీ దాంట్లో కన్ఫెషన్లో వచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేసాం. నిజం ఏంటి సార్? అసలు ఆ కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అరెస్ట్ మార్నింగే పోలీస్ లిఫ్ట్ చేసిందని చెప్తున్నారు. అవును, మన వాళ్ళు నేరుగా ఇక్కడ మందమరిలోని RK1 మైన్ వద్ద ఒక అనుమానితుడిగా కనబడ్డాడు, మేము వెంటనే అదుపులో తీసుకున్నామని చెప్తారు. ఏది నిజం? అయితే అక్కడ అతను హీ బిలాంగ్స్ టు దట్ జమ్మికుంట. అతను ఒరిజినల్ జమ్మికుంట. మనకు ఇప్పుడు ఎవరిదన్నా పికప్ చేయాలి, ఎవరిదన్నా అరెస్ట్ చేయాలంటే అతను ఒరిజినల్ అడ్రస్కి వెళ్తాము, అంతే తప్ప ఆడ పికప్ చేసి ఈడ పట్టుకున్నది కాదు. సో అక్కడ అతను జమ్మికుంటలో ఉన్నాడా లేదా అని వెరిఫై చేయడం జరిగింది. దెన్ ఈజ్ నాట్ దాట్. దెన్ మనకు ఆల్రెడీ సర్చింగ్ నడుస్తూ ఉంది, వెహికల్ చెకింగ్స్ అవన్నీ నడుస్తున్నప్పుడు అక్కడ దెన్ వీ ఫౌండ్ దట్ పర్సన్. అంతే. నిజంగానే సింగరేణిలో సీకాస ఉందంటారా సార్? అసలు ఏంటి పరిస్థితి? సీకాస అప్పుడు ఉండింది, కానీ దాన్ని ఇంకా ఆనవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు నీకు సీకాసలో ఇంతకుముందు మీ డాడీ పనిచేశాడు అనుకోండి, కానీ ఆయన భావజాలము, ఆ ఇంట్లో వాతావరణము నీకు ఎంతో కొంత అంటి ఉంటుంది డెఫినెట్గా. సో దానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అంత లేదు. వచ్చి బయటకు వచ్చి వాళ్ళు వచ్చి విలేజ్కి వచ్చేసి పాటలు పాడి పబ్లిక్ని అట్రాక్ట్ చేసి అంత ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అండ్ దేర్ మూమెంట్ ఈజ్ టోటలీ కట్టెల్డ్. వాళ్ళ మూమెంట్ ఇట్లా చీమ చెట్టుకు మనకు తెలిసిపోతుంది వాళ్ళ మూమెంట్ అనేది. సో వాళ్ళు ఇట్లా రావడం అనేది లేదు ఇప్పుడు. కానీ ఆల్రెడీ సరెండర్ అయిపోయి కానీ తర్వాత ఆల్రెడీ జైలు జీవితం వచ్చేసి మళ్ళీ పబ్లిక్లో ఉన్న వాళ్ళకు కొంత ఇంకా ఆ భావజాలం నుంచి బయటపడలేకపోతున్నారు. భావజాలం ఉన్నందుకే అరెస్ట్ చేసిందా, లేదంటే నిజంగానే మావోయిస్టు పార్టీకి హుసేన్కి సంబంధం ఉందా? అంటే దీంట్లో దొరికినాయి కదా, అతని దగ్గర ఉన్న కరపత్రాలు, కొంత సాహిత్యం అవన్నీ దొరికినాయి. భావజాలం ఉంది, అతను సాహిత్యం అవన్నీ ఉన్నాయి అతని బ్యాగ్లో, అందుకని అరెస్ట్ చేశారు. ఊపా కేసు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ అప్పుడు యూపీఏ కేసే ఉంది ఆల్రెడీ. ఆ కేసులోనే ఇంతకుముందు 2021లో జరిగిన రామకృష్ణ వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా, అది యూపీఏ కేసే.
ఆ యూపీఏ కేసులోనే ఈజ్ A8 అవుతాడు, అంటే A7 అవుతాడు. పాత కేసుల్ని మీరు అరెస్ట్ చేసారు. A7 అవుతాడు ఇతను. అందుకే ఏంటి సార్ నిన్నటి విచారణలో ఏం తేలింది, ఏంటి పరిస్థితి? విచారణ అంతవరకే తెలియంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఎందుకంటే ఏమైనా ఇంకా ఇక్కడ సమావేశం అయినారా, లేకపోతే అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంటే అవన్నీ జరగలేదు, ఎవరు రాలేదు ఇక్కడ. బట్ ఇతనికి స్వతహాగా ఇతను పెళ్లి చేసుకోలేదు, ఇతను దాంట్లో చాలా వరకు ఉండి మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు. ఆల్రెడీ ఇతను ఏజ్డ్ అయిపోయాడు. అయినా కానీ ఒక అంటే ఓల్డ్ స్కూల్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ ఏదో ఈరోజు వచ్చారు, ఏదో ఫ్యాన్సీగా వచ్చారు, ఫ్యాన్సీగా వెళ్ళిపోయారంటే ఏం తెలియదు. బట్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ పీపుల్ దే ఆర్ టోటల్లీ ఎట్లా ఉంటుందంటే మెంటల్లీ దానికి డెడికేటెడ్ అయి ఉంటారు ఆ భావజాలానికి. కమిషనర్ శ్రీనివాస్కు ఒక మంచి పేరు ఉంది, కానీ జార్ఖండ్లో అరెస్ట్ అయ్యి ఆరోగ్యం క్షీణించిన తర్వాత కన్విక్షన్ పడ్డ తర్వాత మళ్ళీ నిన్న కావలసుకొని అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. కొంత ప్రెషర్ వల్లే, ప్రభుత్వ ప్రెషర్ వల్ల అని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత, అసలు ఏంటి సార్? అబ్జల్యూట్లీ రాంగ్, అబ్జల్యూట్లీ. ప్రభుత్వం అనేది దీనికి ఇన్వాల్వ్ కాదు, ప్రభుత్వానికి మేమే తర్వాత చేసాం. ఇట్స్ ర్యాండమ్ చెకింగ్. మనకు ఇప్పుడు చాలామంది కేసులలో ఉన్న వాళ్ళని ఇప్పటికీ NBWs ఉంటాయి. ఆ NBWs ఎగ్జిక్యూట్ కావు, ఎందుకంటే వాళ్ళది ఇక్కడ లేరు కాబట్టి ఫారెస్ట్లో ఉన్నారు, బట్ సమ్ అండర్ కవర్లో ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు. సో వాళ్ళది ఎప్పుడూ మనకు రికార్డు ఉంటుంది, కానీ ఎప్పుడో అడపా దొరుకుతారు. మొన్న ఇంతకుముందు 2022లో కూడా ఇక్కడ దొంగ సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నారు, దొరికారు. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ దొరికారు. వాళ్ళు ఇక్కడే మకాం చేసుకొని ఉన్నారు, దొరికారుగా. ఎందుకంటే ఆల్వేస్ మనం వాళ్ళ డేటా కలెక్షన్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, తర్వాత ఇన్ఫర్మేషన్ కానీ అంతా నెట్వర్క్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. తెలంగాణలో ఇంతకుముందు నెట్వర్క్ ఎట్లా ఉందో మా పోలీస్ నెట్వర్క్ యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ అయింది రీసెంట్ చెప్పాలంటే. సో మనకు తెలిసిపోతుంది. హుసేన్ అరెస్ట్ తర్వాత వెంటనే హరీష్ రావు స్పందించిండు. హుసేన్ లాంటి వృద్ధులను కూడా అరెస్ట్ చేయడం బాధాకరం, హుసేన్కు ప్రాణహాని జరిగితే అంటూ కొంత తన ఎక్స్ ద్వారా ఖండించిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఒక కమిషనర్గా మీరు ఏం చెప్పారు? ఇది ఇప్పుడు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పిల్లోడా, తర్వాత మధ్య వయసు కూడా బాగా బలంగా ఉన్నాడా, లేకపోతే వృద్ధుడా, అవన్నీ చూడం. నథింగ్ మ్యాటర్స్, ఓన్లీ వెదర్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ హౌ ఫార్ యు ఇన్వాల్వ్డ్, ఎంత ఫెయిర్గా నీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక మర్డర్ కేసు ఉంది, మర్డర్ కేసులో కూడామో కరెక్ట్గా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కత్తితో పొడుస్తాడు, వేరేవాడు అక్కడ పొడుస్తుంటే కూడా వీళ్ళందరికీ వీడికి తెలుసు వీడు కొంచెం చంపేస్తున్నాడని తెలిసినప్పుడు ఈజ్ ప్రజెంట్, బట్ హీ నోస్, బట్ హీ డజంట్ డూ ఎనీథింగ్. బట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్ ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ ద ఎంటైర్ ద క్రైమ్ వాట్ ఎవర్ ద A1 హ్యాస్ డన్. అది అందుకనే. ఏంటి సార్ అర్బన్ మావోయిజం డెవలప్ అవుతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది, నిజంగానే అర్బన్ మావోయిజం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఏంటి పరిస్థితి? నాకు తెలిసినంత వరకు అయితే దే ఇస్ అబ్సల్యూట్లీ జీరో టాలరెన్స్ ఇక్కడ తెలంగాణలో, అబ్సల్యూట్లీ జీరో టాలరెన్స్. అండ్ అర్బన్ మావోయిజం డెవలప్ అయ్యే సైద్ధాంతికంగా కానీ, తర్వాత ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కానీ లేదు. గ్రౌండ్ లెవెల్లో లేదు ఎందుకనంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అప్పటిలాగా మీటింగ్స్, మూమెంటు, తర్వాత కరియర్ సిస్టమ్ అవంతా ఆల్మోస్ట్ డిస్మాంటిల్ అయిపోయింది. రీసెంట్గా చూశారు ద లాస్ట్ ఓన్లీ అక్కడ ద డీప్ ఫారెస్ట్లో వాళ్ళు కన్ఫైన్ అయి ఉన్నారు. సో కొంతమంది బయట కూడా స్ప్రెడ్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ ఉంటే వాళ్ళు యాక్షన్ పార్ట్లో ఉండరు. అర్బన్ మావోయిజంకి డెవలప్ కాకపోవడానికి ఎకనామిక్ రీజన్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఎవరు మావోయిజంలో పోయి అక్కడ ప్రాణాన్ని ఇచ్చేసి పెట్టి ఒక దానికోసం దేశాన్ని మొత్తం ఉన్న సిస్టమ్ని అంతా చేయించాలనే అంత ఆలోచన ఎవరికి లేదు. అబ్సల్యూట్లీ జీరో, నాట్ ఒక్కరికన్నా ఉందని కూడా నేను చెప్పలేను. అబ్సల్యూట్లీ ఇదంతా మోడర్నైజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకేదైనా చేస్తారు. మేము రీసెంట్గా అదే పాంప్లెట్స్ కూడా ఇచ్చాము. ఏంటంటే మీరు అడవిలో ఉండి అట్లా అమరులేయకంటే ప్రజల్లోకి వచ్చి మీరు చట్టసభలకు వచ్చి చట్టాలు చేసి మీరు మినిస్టర్లు కావచ్చు. ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ హియర్ టుడే. వీఆర్ సెల్యూటింగ్ దెమ్. సీతక్క ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్, వీఆర్ సెల్యూటింగ్ దెమ్ అండ్ వీఆర్ ప్రౌడ్. ఆమె చూస్తే మేము ప్రౌడ్ ఫీల్ అవుతాం నిజానికి అయితే. వీ ఫీల్ ప్రౌడ్. షీ ఈజ్ డెడికేటెడ్ టు ద పబ్లిక్ అండ్ షీ హెస్ చూసెన్ దిస్ పాత్ అండ్ నౌ షీ ఈజ్ ఆమె పోతే మీరు ఆ రోజు చూడండి
ఎప్పుడు ప్రమాణ స్వీకారం తీసుకునేటప్పుడు నేను పైన అక్కడే ఉన్నాను. నేను డూయింగ్ బందోబస్త్ ఆ రోజంతా హైదరాబాద్లో జాయింట్ సిపిగా ఉన్నప్పుడు. వెన్ షీ వాజ్ కమింగ్ పబ్లిక్, ఆమె పబ్లిక్ ఏం చెప్పి ఆమె వస్తున్నప్పుడు మీరు ఆహా చేయండి అని అనలేదు, వాలంటరీగా. ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు? సో పబ్లిక్ అంతా చూస్తుంటారు. సో నువ్వు సేవ చేస్తున్నావా, నిస్వార్థంగా చేస్తున్నావా, స్వార్థపూరితంగా చేస్తున్నావా అన్నీ చూస్తుంటారు. సో దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్. మేము అదే అన్నాం, చాలా స్లోగన్స్ ఇచ్చిన మీకు అది కూడా చూపిస్తాను నేను. సో అది కూడా కంప్లైంట్స్ వేసాం. సో అలా చేయమని చెప్తున్నాను మేము. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఆల్సో పబ్లిక్ ఎవరు పోతలేదు ఇప్పుడు, పోయేంత యూత్కి అంత లేదు ఇప్పుడు. గతంలో మీరు ఆదిలాబాద్ ఎస్పీగా చేసినప్పుడు యా అప్పటి పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటి అసలు ఆదిలాబాద్లో? ఆదిలాబాదు అణువణు మీకు తెలుసు, ఆదిలాబాద్లో చాలా రోజులు తమరు పనిచేసిన పరిస్థితి. యా ఆదిలాబాద్లో అప్పుడు 2017లో చేశాను. అప్పటికే ఆల్మోస్ట్ సబ్సైడ్ అయిపోయింది. బట్ కొద్దిగా ఇంకా గ్రాడ్యువల్గా ఫేడ్ అవుతూ వచ్చింది. ఇంకా కొంత బార్డర్ ఏరియాలో, అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో ఉండింది. కానీ మన వాళ్ళందరూ యాక్చువల్గా ఐరానీ ఏంటంటే మొత్తం క్యాడర్ అంతా మన వాళ్ళే ఉన్నారు. టాప్ క్యాడర్ అంతా మన వాళ్ళే ఉన్నారు. అండ్ ఆల్ దాంట్లో అక్కడ రిజర్వేషన్ ఏం లేదు. ఆల్ క్యాడర్స్ ఆర్ దేర్, ఆల్ కమ్యూనిటీస్ ఆర్ దేర్. సో టుడే ఈజ్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ. సో దే ఆర్ ఆల్ కమ్యూనిటీస్ ఆర్ దేర్ అండ్ ఆల్ అట్లా ఉన్నారు. సో అది గ్రాడ్యువల్గా ఫేడ్ అయిపోతుంది. ఆ ఎరా పోయింది. ఇప్పుడు ఇట్స్ మోడర్న్, దిస్ ఈజ్ 21st century. ఇది దాంట్లో ఇది సర్వైవ్ కాదు. వరుస లేఖల ద్వారానే హుసేన్ అరెస్ట్ చేసిండ్రు. హుసేన్కు లేఖలకు సంబంధం ఉందేమో అనే ఒక అనుమానంతో పోలీస్ చేశారు. కొంత కట్టడి జరుగుతుందని అంటూ నిజమా సార్? దీంట్లో వాస్తవం ఉందా? వరుస లేఖలు వేయడం వల్ల ఏం లేదు. లేఖలు చేస్తే మనకు అది కొంతమంది ఏమో అది ఫేక్ లేఖలా కరెక్ట్ లేఖలా అని కూడా మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం. లేఖలు వేసిన తర్వాత అతను దానివల్ల చేసింది కాదు. ఈయనకు బ్యాక్గ్రౌండ్లో అంత మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ అయిన తర్వాత నిజంగానే సీకాసుతో హుసేన్కి సంబంధం ఉందా, లేదంటే మావోయిస్టు పార్టీతో సంబంధం ఉందా? రెండింటికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఉన్న కనెక్టివిటీ లేదు కానీ, బట్ హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ ఆర్ సోర్సెస్ అండ్ ఆల్. దట్స్ ఆల్. ఏంటి సార్ అంటే ఏ రకంగా చేయబోతుంది? మావోయిజం మీద కమిషనరేట్ ఒక కమిషనర్గా మీరు ఏ విధమైన అవగాహన కల్పించబోతున్నారు? విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? దట్స్ వాట్. అది టూ సైడెడ్, వన్ సైడ్ ఈజ్ సో ఒక సోడ్కి టూ సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదా. ఆ వన్ సైడ్ ఈజ్ టోటల్లీ ప్రోయాక్టివ్, ప్రో పూర్, ప్రో స్టూడెంట్, తర్వాత ప్రో విలేజ్ అండ్ ఆల్ సమస్యలు. సో రీసెంట్గా మేము 2-3 ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు 100 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి మావోయిజంలో పోవాలనేది ఏమాత్రమూ లేదు. మావోయిజం గురించి తెలియదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇది అబద్ధం కాదు, మీరు కాల్స్ చెక్ చేసుకోవచ్చు, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో దాని గురించి పోయేంత ఇది లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటంటే పబ్లిక్కి వాళ్ళకి సోర్సెస్ ఇక్కడ కావాలి. ఆపర్చునిటీస్ ఆర్ దేర్, నాట్ దేర్. ఆపర్చునిటీస్ ఎన్ని ఆపర్చునిటీ వస్తే ఎవ్రీవన్ ఈజ్ రెడీ టు డూ సంథింగ్. ఒక టీచర్ కావాలనుకుంటున్నాడు, ఒకడు క్రికెటర్ కావాలనుకుంటున్నాడు, ఫుట్బాలర్ కావాలనుకుంటున్నాడు, చాలామంది అంటున్నారు. కానీ వేరే ఆల్సో ఆపర్చునిటీస్. ఫుట్బాలర్ కావాలనుకున్నాడు, ఆపర్చునిటీస్ లేవు. అట్లా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని ఎంతవరకు సోర్స్ అయితే రీసెంట్గా అందరూ యావరేజ్గా ఇంటర్మీడియట్ బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీటెక్ చేసిన వాళ్ళు మొన్న చాలామంది పోలీస్ రిక్రూట్మెంట్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇంజనీర్స్ ఆర్ సెలెక్టెడ్ యాజ్ కానిస్టేబుల్స్. సో వీ వెల్కమ్ దట్. సో ఇంకా స్టార్టప్ దాన్ని ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత యాజ్ అ టెక్కీ గాయ్ దెన్ ఐ ఫీల్ దట్ దర్ షుడ్ బి సమ్ హబ్ ఇక్కడ, స్టార్టప్ హబ్ లాగా పెడితే. ఐ ప్రపోజ్ ఆల్సో, ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ CM అండ్ ద మినిస్టర్స్ ఆల్సో టు స్టార్ట్ సమ్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సోర్స్ ఇయర్. చాలా బాగుంటుంది. అప్పుడు అన్ని రకాల గ్రోత్ ఉంటుంది. అది చెప్పుకుంటూనే మనము ఆ బార్డర్ ఏరియా సీల్ చేయడము, తర్వాత మనకు ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకోవడము, ఆ తర్వాత ఆల్ పోలీస్ ఆఫీసర్స్ మన SHOs అందరూ కూడా దాని మీద ఒక గ్రిప్ సంపాదించి అక్కడ ఏ మాత్రం మూమెంట్ మనకు తెలిసిపోయేటట్టు మనకు ఉండాలి. ఇటు మహారాష్ట్ర, తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్
3 రాష్ట్రాలకు ఆనుకొని మన బార్డర్ యా ఏంటి సార్ ఇప్పుడు మావోయిజం పరిస్థితి ఏంటి? మన జిల్లాలో ఏమన్నా యాక్టివిటీ ఉందా లేదా సార్? అబ్సల్యూట్లీ మన జిల్లాలో యాక్టివిటీ లేదు. మనకు బార్డర్ ఉంది, ప్రాణహిత రివర్ ఉంది, రివర్ అవతల అంతా కొంత అక్కడ అంతా గ్రూప్స్ ఉన్నాయి, ఇన్సైడ్ ఉన్నాయి, దాంతో సరౌండెడ్ బై మహారాష్ట్ర గచ్చిరోలి ఉన్నది. మేము రీసెంట్గా కూడా బిఫోర్ ఎలక్షన్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మేము అక్కడికి వెళ్ళాము. సో వీఆర్ హ్యావింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీడింగ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్. చాలా మేర సక్సెస్ కూడా అయిన పరిస్థితి మీరు వచ్చిన తర్వాత. ఏంటి సార్ ప్రధానంగా స్టూడెంట్స్ విషయంకి వస్తే కొద్దిగా డ్రగ్స్ కల్చరు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఇంకా మన దగ్గర కూడా ఉంది. వరుసగా స్టూడెంట్స్ గంజాయికి అడిక్ట్ అవుతున్నారంట. ఎందుకు పోలీస్ పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతుంది? ఏంది పరిస్థితి? ఇది ఇంతకుముందు ఫర్ ద లాస్ట్ డికేడ్ దీని మీద ఫోకస్ పెట్టలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అది దాని మీద ఫోకసే లేదు. అందరికి ఇది మామూలే, మనం ఒక్కపడి తీసుకున్నట్టు, దాని తర్వాత ఇంకోటి సిగరెట్ తీసుకున్నట్టు ఆల్రెడీ అవుట్ సైడ్ అవైలబుల్ కదా అట్లా ఉండింది. ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు దీని మీద చాలా చాలా సీరియస్గా తీసుకొని ఇట్ షుడ్ 0 టాలరెన్స్ అని పెట్టి తర్వాత డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేసి ఇప్పుడు అందరి కమిషనర్స్కి, ఎస్పీస్కి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ గోయింగ్ హెడ్ ఆన్. ఎక్కడ చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దానికి డెకే ఆపరేషన్స్ చేసి పట్టుకుంటున్నాం. అంటే ఇంతకుముందు బాగా స్ప్రెడ్ అయింది, ఇప్పుడు ఒకేసారిగా సడన్గా పోదు కదా వాళ్ళకు. అదొకటి అడిక్షన్ అయిన వాడికి ఎంత ఉంటుందంటే సడన్గా ఈరోజు బంద్ చేస్తున్నామంటే దొరకకపోతే ఇంకా ఇది అవుతుంది. సో పట్టుకుంటున్నాము, గ్రాడ్యువల్గా అది ఫేడ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఏంటి సార్ టుడే గంజాయి పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడైతే మనం టోటల్ కంట్రోల్ చేస్తున్నాం. మీరు చూస్తున్న రోజు కేసెస్ అవి ఇవి పెడుతున్నాము. ఇంకా బియాండ్ స్టేట్ కూడా వెళ్ళిపోయి మనము వెళ్తాం. ఇప్పుడు ఈరోజు కూడా ఒక ఆపరేషన్ నడుస్తాం బియాండ్ స్టేట్. సో కిలోలు పడుతున్నాము, గ్రామ్స్ పడుతున్నాము ఎక్కడ. తర్వాత ఒక దిక్కు ఇవన్నీ చేస్తూనే ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూనే మళ్ళా ఒకటి షీ టీమ్ ఒకటి ఉంది. షీ టీమ్ బృందాలుగా వెళ్ళి తర్వాత మనకు ఒక కళాజాత బృందం ఉంది. మీరు చూసింటారు రీసెంట్గా చాలా విలేజెస్లో, స్కూల్స్లలో, కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసాము. ఫస్ట్ నేను చార్జ్ తీసుకున్న తర్వాత పోయింది ఫస్ట్ మెడికల్ కాలేజ్కి. అక్కడ చెప్పాము మాత్రం ఇక్కడ జరిగినా వార్నింగ్ అని చెప్పి ఇచ్చాము. ఇట్స్ సింపుల్గా ఏదో రిక్వెస్ట్ కాదు, ఏది కాదు, ఇట్స్ వార్నింగ్, మీ కెరియర్ ఇది అయిపోతుంది అని చెప్పాము. సో ఆల్మోస్ట్ 0 ర్యాగింగ్ అనేది లేదు అక్కడ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇన్ ద సేమ్ టైం ఇక్కడ గంజాకు సంబంధించింది ఎవరు తాగినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, కల్టివేట్ చేసినా, అమ్మినా ఇవన్నీ కేసులు అవుతాయి. దట్ ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా టఫ్ యాక్ట్. 20 years కన్విక్షన్ పడే ఛాన్స్ ఉంది. సో చాలామంది కన్విక్షన్స్ పడుతున్నాయి. నేను అప్పీల్ చేసేదంటే పిల్లలకి, స్టూడెంట్స్కి, అందరు యూత్ కూడా దాని నుంచి బయటపడండి. అదొక ఫ్యాన్సీ, అదొక డ్రగ్. ఇది మీ ఫ్యామిలీ కాకుండా, నీవే కాకుండా, నీ యొక్క హెల్త్ కాకుండా నీ ఫ్యామిలీ అంతా చెడిపోతుంది. యు ఆర్ డూయింగ్ సంథింగ్ ద బిగ్గెస్ట్ రాంగ్ టు యువర్ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైమ్ టు ద సొసైటీ యాజ్ వెల్. ప్రధానంగా దొంగల పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో కొంత పార్ద లాంటి గ్యాంగ్ల వల్ల అడలెత్తిపోతున్న పరిస్థితి. మీ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగానే ఎక్కడన్నా దొంగతనాలు జరుగుతున్నాయా, లేదంటే చైన్ స్నాచర్స్ ఉన్నారా? ఏంటి సార్ పరిస్థితి? దొంగతనాలు అంటే ఆ పార్టీ గ్యాంగ్స్ అయితే ఇక్కడ లేవు. వీఆర్ వెరీ కాషియస్. అండ్ రీసెంట్గా అనదర్ ప్రోగ్రామ్ ఐ స్టార్టెడ్, దట్ ఈస్ విజిబుల్ పోలీసింగ్. అంటే అఫ్కోర్స్ మా పైన ఆఫీసర్స్ అందరూ ఇన్స్ట్రక్షన్ కూడా చేస్తారు, డీజీ గారి ఇన్స్ట్రక్షన్, విజిబుల్ పోలీసింగ్ అని ఉండాలి. సో ఫ్రమ్ ఈవినింగ్ అంతా విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ మీకు డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్, వెహికల్ చెకింగ్, ఇవన్నీ ట్రాఫిక్ రెగ్యులేషన్ అని ఇప్పటికీ చాలా వరకు సెట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. తర్వాత గ్యాంగ్స్ అంటూ లేవు ఇక్కడ. ఏదో స్నాచింగ్ అయితే జరిగినాయి, అవి కూడా ఇమ్మీడియట్గా డిటెక్ట్ అయ్యాయి. ఎందుకంటే లోకల్ ఫెలోస్ ఆల్రెడీ కేసెస్లో ఉండి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా వాడు ఒక అఫెన్స్ చేస్తాడు, అది ఆటోమేటిక్గా దొరికిపోతాడు. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు అంతా 96% మనం డిటెక్షన్లో ఉన్నాము. రికవరీ కూడా ఉంది. రీసెంట్గా మొన్న కూడా ఒక కేసెస్ చూసింటారు మీరు, అన్నీ రికవరీ అయిపోయినాయి 100%.
నేనే వచ్చి పెట్టాను కదా సార్ జైపూర్లో. ఆర్టీవీ ద్వారా రామగుండం కమిషనర్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే క్రైమ్ సంబంధించి మీరు ఎలాంటి ఆలోచన చేయకూడదు. క్రైమ్ ఎట్లాగూ డిటెక్ట్ చేస్తాము. దాని తర్వాత డ్రంక్ అండ్ స్టేజ్లో కానీ తర్వాత గాంజా స్టేజ్లో కానీ మీరు క్రైమ్ చేయడానికి అలవాటు పడే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిని మానుకోండి. ఫస్ట్ ఆల్కహాలిజం, తర్వాత గాంజా స్మోకింగ్ కానీ, తర్వాత ఈ దొంగతనాలు కానీ. దొంగతనం చేస్తే నువ్వు ఏం బాగుపడవు నిజానికైతే. మళ్ళీ జైలు, మళ్ళీ దొంగతనం, మళ్ళీ జైలు అవుతుంది. అదే సిస్టమేటిక్గా ఏదో చిన్న బండి పెట్టుకోండి, ఇడ్లీ బండి పెట్టుకున్నా నువ్వు డెవలప్ కాగలవు. ఎవరికి ఇప్పుడు నామూషి లేదు, పోయింది ఆ కాలం. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు చాయ్ బండి పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. ఎంబీఏ వాళ్ళ అని ఒకడు ఢిల్లీలో ఎక్కడో ఎంబీఏ చేసి చాయ్ బండి పెట్టాడు. నవ్ ఈజ్ అర్నింగ్ ఈజ్ డిఫరెంట్. సమోసా కింగ్ అని ఒకటి స్టార్టప్ పెట్టి దేర్ ఇన్కమ్ ఈజ్ 40 lakhs per day. వాళ్ళు ఎంబీఏ చేశారు. అరే సమోసాలు చెప్పుకుంటున్నావా అని మనకు నామూషి పోవాల్సిన అవసరం లేదు. ఎవడు నీవు డెవలప్ అయితే అందరు నీ దగ్గరికే వస్తారు. సో ఇట్లాంటివి ఈ దొంగతనాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఫ్రాడ్స్ చేయడం వల్ల ఎట్లాగో పట్టుబడతారు. ఒకసారి కాకుంటే మూడోసారి, లాంగ్లో 10వ పట్టుబడతాం డెఫినెట్గా పోలీస్కి. సో ఇట్స్ బెటర్ అవాయిడ్ ఆల్ దిస్ అండ్ డూ బెస్ట్ అండ్ గ్రో యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రాంతంలో అర్బన్ మావోయిజం డెవలప్ అయ్యే ఛాన్సే లేదు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ కనెక్టివిటీ వల్ల ఎక్కువగా సమాచారంతో పాటు మాకు అక్కడి స్థితిగతులు తెలుస్తాయి. అనంతరం మేమేం చేయాలో ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తామని రామగుండం కమిషనర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ప్రధానంగా హుస్సేన్ విషయంలో, మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత హుస్సేన్ విషయంలో గతంలో క్రైమ్కు పాల్పడ్డ కేసుల్ని అరెస్ట్ చేశాం. ఊపా కేసు గతంలో పెట్టింది, కొత్తగా పెట్టింది కాదు. వెంటనే పార్టీ భావజాలం ఇంకా ఉంది కాబట్టి అరెస్ట్ చేశాం. ఎక్కడైతే తన అడ్రస్ ఉందో అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి అనంతరం ఎక్కడుందో ఆడ తీసుకొచ్చి నిన్న మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి కనబడిందని చెబుతున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో నక్సలైట్ ప్రభావం ఎక్కువగా లేదు, ఉద్యమం ఈ ప్రాంతంలో జరగట్లేదని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా గాంజాయి విషయంలో విద్యార్థులు అంతా కూడా తమ బంగారు భవిష్యత్తు వేస్ట్ చేసుకోవద్దు, అందరూ కూడా గాంజాయి రహితంగా చేసే విధంగా పోలీస్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా కేసులు పెట్టామని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.